హాయ్ అండి. ఎగ్ గ్రేవీ కర్రీ కోసం ఒక 6 ఎగ్స్ ఉడకబెట్టుకొని పల్లీలు 50 గ్రామ్స్ పల్లీలు, 50 గ్రామ్స్ నువ్వులు, 50 గ్రామ్స్ కొబ్బెర వేయించుకోవాలి. 50 గ్రామ్స్ ధనియాలు వేయించుకొని పక్క పెట్టుకోవాలండి. ఇవన్నీ మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. గసగసాలిగిన కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ చల్లారేలోపు మనం ఎగ్ పొట్టు తీసుకొని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఒక స్పూన్ ఆయిల్, జీలకర్ర, చిటికెడు ఆవాలు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే బగారాకినే వేసుకోవాలండి. ఇలా చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మంచి ఫ్రై అయ్యాక టమాటాలు వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాక టమాటాలు సన్నగా తరిగిన టమాటాలు వేయండి. మీకు టమాటా ఇష్టంలోకి స్కిప్ చేయొచ్చు. టమాటాలు మంచిగా వేగాక అందులో ఎగ్స్, మనము పక్కకు పెట్టుకున్న ఎగ్స్ వేసుకోండి. మనం పుట్టు ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకోండి. టమాటాలు కొంచెం కచ్చిపచ్చి ఉంటే ఇట్లా తరుముకోండి. చెంచాతో రంగడేసి మంచిగా నీట్గా అయిపోతాయి. టమాటాలు మంచిగా మెత్తగా పడిపోతాయి. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాక ఎగ్ మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసేయండి. మొత్తం పల్లీలు, నువ్వులు పేస్ట్ వేసేయండి. వేసాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు పోసేయండి. ఇలా చేసి చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్, కారం, ఉప్పు వేసి ఒక 5 minutes ఉంచండి. ఇంకెంత లాస్ట్లో పుదీనా, కొత్తిమీర, 2-3 పచ్చిమిరపకాయలు వేసి దించి సర్వ్ చేసుకొని తినడమే. ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.